అదాని అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ పెదగంట్యాడ జనవాసాల మధ్య ఏర్పాటు చేయడంపై ఈ రోజు జరగవలసినటువంటి ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ప్రజల నుంచి పూర్తి వ్యతిరేకత రావడంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ పెదగంట్యాడ ఎంఆర్ఓ అమల తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ జరగడానికి నిర్ణయించామో అది అందరికీ తెలిసిన విషయమే. కొంత వ్యతిరేక అనేది ఉండడం వలన అది నిలిచిపోయింది. దీనివలన ఎవరైతే అక్కడ వచ్చి మన లీడర్స్ ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా జేసీ గారు ఈవినింగ్ పిలవడం జరిగింది. వాళ్ళతో మాట్లాడడం అన్నది జరిగింది. సో మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే మాకు ఇంకొక డేట్ అన్నది ఇవ్వండి, ఆ రోజున మేము వచ్చి మా ఒపీనియన్ అన్నది తెలియజేస్తామని చెప్పారు. సో కాబట్టి జేసీ గారు కూడా దానికి ఒప్పుకున్నారు. ఫర్దర్గా ఇంకా ఒక డేట్ అన్నది పొల్యూషన్ బోర్డు వాళ్ళతో మాట్లాడి ఇంకొక డేట్ అన్నది అలౌట్ చేయడం అన్నది జరుగుతుంది. ఆ రోజున వచ్చి ఏమైతే జేసీ గారు చెప్పేది ఏంటంటే ప్రజలు ఏమి చెప్తారో అదే రికార్డ్ చేసి గవర్నమెంట్ నోటీస్లో పెడతాము. మేము ఏదైతే పెట్టామో అది కూడా పబ్లిష్ చేస్తాము. సో దీనిలో ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి పబ్లిక్ అందరూ సహకరించండి. మీరు ఏం చెప్పాలన్నా కూడా నెక్స్ట్ హీరింగ్ ఏదైతే ఉందో దానిలో మీరు చెప్పినట్లయితే మేము అది గవర్నమెంట్ నోటీస్లో పెడతాము అనేసి చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ డేటా అన్నది కమ్యూనికేట్ చేస్తారండి, పొల్యూషన్ బోర్డు వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు. అక్కడ నుంచి మనకు రాగానే అన్ని నోటీస్ బోర్డులో తర్వాత పేపర్ వాళ్ళకు కూడా మనం ఇన్ఫామ్ చేస్తాము. ఆ రోజున ప్రజలు వచ్చినట్లయితే వాళ్ళు ఏం చెప్తారో అది మనం రికార్డ్ చేసి పంపించడం అన్నది జరుగుతుంది. అది డిసైడ్ చేస్తారు. మ్యాక్సిమం ప్రాబబ్లీ 2 weeks 15 days టైం ఉంటుంది అని అన్నారు. అది అఫీషియల్గా మనకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి రావాలి. అక్కడ నుంచి ఈరోజు వాయిదా పడిందంటే మీరు చూసారు, జేసీ గారు ఇక్కడ నియర్లీ 4 hours వెయిట్ చేశారు. ఏ టైంకైనా వచ్చి మాట్లాడదాం పబ్లిక్తో అని. సో పబ్లిక్ అప్పటికే కొంచెం చైర్స్ విసిరేయడం, టెంట్లు చింపేయడం, కొంత అగ్రెసివ్గా వాళ్ళు బిహేవ్ చేయడం వలన ఇది అవ్వలేదు. ఈవెన్ అప్పటికి కూడా 1 గంట అప్పుడు కూడా అక్కడ ఉన్న పబ్లిక్తో మాట్లాడతారని అన్నారు సార్. కాకపోతే అక్కడ కండిషన్ అన్నది అవుట్ ఆఫ్ హ్యాండ్స్లో ఉంది కాబట్టి మరి ఇంకా అలౌ చేయలేదు. ఏదైతే ఈరోజు పెదగంట్యాడలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ప్రజాభిప్రాయ సేకరణ ఏదైతే ప్రజలు సమావేశానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిందో కలెక్టర్ గారు ఆధ్వర్యంలో దీన్ని ఈరోజు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. మీ అందరూ మీడియా మిత్రులందరూ కూడా చూశారు. ఉదయం నుంచి ప్రజలందరూ కూడా ఒకే కంఠంతో ఒకే నినాదంతో మాకు ఈ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వద్దు అని చెప్పి అందరూ చెప్పడం జరిగింది. ప్రజల మాటే మా మాటగా ఈరోజు ప్రజాప్రతినిధులు కానీ, కూటమి నాయకులు కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ అందరూ కూడా సంఘాలు కానీ, గ్రామ సంఘాలు కానీ, యువకులు కానీ పెద్ద ఎత్తున చేరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరిగినట్టు చేయలేదు. ఎందుకంటే ప్రజలు చాలా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అదే విషయం మేము ఈరోజు అధికారులు మమ్మల్ని కొంతమంది ముఖ్య నాయకుల్ని కూర్చోబెట్టి మీరు ఎలాగైనా ఎట్టి పరిస్థితులైనా ఈరోజు రాత్రి 10 అయినా 12 అయినా ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని చెప్పారు. మేమందరం ముక్త కంఠంతో ఒకే మాటగా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాం. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటివి ప్రజాభిప్రాయ సేకరణ చేయకండి, ఎందుకంటే జనాల్లో తప్పుగా వెళ్తుంది మాట. మీరు ఒక 10 రోజులు 15 రోజులు టైం ఇవ్వండి, లేకపోతే నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడో చెప్పండి, మేము అదే మాట జనాల్లో తీసుకెళ్ళి చెప్తామని చెప్పాం. ఇందులో భాగంగా ఏదైతే జాయింట్ కలెక్టర్ గారు కూడా జాయింట్ కలెక్టర్ గారి సమక్షంలోనే కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు మాట్లాడడం జరిగింది. 15 రోజులు టైం అడిగారు. 15 రోజుల తర్వాత నెక్స్ట్ డేట్ని అఫీషియల్గా ప్రకటిస్తామని చెప్పారు. అదేవిధంగా ఏదైతే ఈ 15 రోజుల్లో మేమందరం కూడా సంఘటితమై అందరు నాయకుల్ని కలుపుకొని, గ్రామస్తుల్ని కలుపుకొని, ఇక్కడున్న ప్రజాప్రతినిధులని అందరినీ కలిపి ఒకసారి కలిసి మేమందరం కూడా ఇక్కడ ఒక సంఘంగా ఫామ్ అయ్యి ఇక్కడ నుంచి కార్యక్రమాలు చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మా అందరి అల్టిమేట్ మాట ఒకటే, అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని ఇక్కడ పెట్టనివ్వము. ఇదే మాట ఇదే ప్రతిపక్షాలు కానీ, కూటమి నాయకులు కానీ అందరూ చెప్పడం జరిగింది. ఈ నినాదంతోనే మేము ముందుకెళ్తామని మీడియా ముఖంగా తెలియజేసుకుంటాం.